పెండ్లి కుమారుడవైన తండ్రి, ప్రాణ ప్రియుడవైన తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి విడువక కృప చూపుచు మీ అతి పరిశుద్ధమైన సమాజములోనికి తోడుకొని వచ్చిన తండ్రి, మీ పరిశుద్ధమైన సమాజముగా మారుటకు ఎంచుకొని తోడుకొని వచ్చిన తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. మెల్కీసెదెకు యాజక క్రమము చొప్పున నీవు నిరంతరము ప్రధాన యాజకుడవై ఉన్నావు అని వ్రాయించిన రీతి నిరంతర ప్రధాన యాజకునిగా నిన్ను నీవే నా కొరకు మా కొరకు ఆయా కాలములలో వెల్లడి చేసి కొనొచ్చు, ఆయా రీతులలో మీ పరిశుద్ధ సమాజములోనికి తోడుకొని వచ్చుచు మీ నిరంతర ప్రధాన యాజకత్వమును మాకును జరిగించుచు ఉన్న ప్రాణప్రియుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. తండ్రి, అబ్రహాము గారి వలె గెలిచిన వారమా నీ నిరంతర యాజకత్వములోనికి మమ్మలను కూడా తోడుకొని వచ్చుటకు మీ నిత్య శరీర రక్తములు మాకు కూడా అనుగ్రహించుటకు వరుడా, ప్రియుడా, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. ఈ నిత్య వాగ్దానమును నాలో నెరవేర్చుటకే కదా మెల్కీసెదెకు యాజక క్రమము చొప్పున నిరంతర ప్రధాన యాజకుడవై అను నిత్యము నీ శరీర రక్తములు మాకు వడ్డించుచు ఉన్న ప్రాణప్రియుడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. రాయించినారు కదా, నిరంతరము ప్రధాన యాజకుడవై ఉన్నావని వ్రాయించినారు కదా, దాని నెరవేర్పునకే కదా మా తండ్రి గారితో మీరు వివరించినారు. మనమును ఆకలి వేసినప్పుడల్లా ప్రభు శరీర రక్తములు పుచ్చుకొను అలవాటు కలిగి ఉండవలెను. అందుకే ఎందరూ ఎన్ని మారులు వండించి తిన్నను బాధయు తరుగులేదు. నిరంతర ప్రధాన యాజకుడా, నిత్య శరీర రక్తములు అనుగ్రహించుచూ ఉన్నా నిరంతర ప్రధాన యాజకుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. ఏమని స్తుతించగలయ్యా? ఈ బ్రతుకు సరిపోతుందో తండ్రి? అయ్యా,
నీ పరిశుద్ధమైన సమాజములోనికి వచ్చుటకే యోగ్యత లేని వారమే నీ నిరంతర ప్రధాన యాజకత్వములోనికి వచ్చుటకు, మీ యాజక ధర్మము మాకు జరుపుటకు ఏమి పాత్రులము తండ్రి. అయినను ఎందరెన్నో వాటి వందల ఏండ్లు వందించి త్రాగినను బాధయు తరుగులేదు, బాధ లేదు, తరుగులేదు. బాధ లేని శరీరము, తరుగులేని రక్తమును అనుగ్రహించుచు ఉన్న ఓ ప్రధాన యాజకుడా, నిరంతర ప్రధాన యాజకుడా, నిరంతరము 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 అన్ని సమయములలో, అన్ని కాలములలో, అన్ని స్థితిగతులలో, అన్ని లోకములలో, అన్ని స్థలములలోనూ నీ యాజకత్వమును జరిగించుటకు నిరంతర యాజకుడవైన ప్రాణప్రియుడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఏమి గ్రహించగలమో మనము ప్రభుని ముట్టుకొని భోజన పంక్తి, మనలనాయన ముట్టుకొని భోజన పంక్తి. అయ్యా ఏమి గ్రహించగలమో, ఏమి ధ్యానించగలము, ఏమి వందించగలము, ఏమి అనుభవించగలము. మానవ స్థితిగతులలో పడి ఉన్న వారము కామా, మానవ దుస్థితులలో దిగబడిన వారము కామా, మానవ వ్యసనములలో మునిగిపోయిన వారము కామా. ప్రాణప్రియుడా, ఇందు నిమిత్తమే కదా ఈ సర్వారాధన శరీర రక్తములు, ఇందు నిమిత్తమే కదా ఈ సర్వారాధన సంస్కార భోజనము, ఇందు నిమిత్తమే కదా ఈ సర్వారాధన సశరీర రక్తములు, ఇందు నిమిత్తమే కదా ఈ సర్వారాధన సంపూర్ణ సమన్వయ ఆహారము, ఇందు నిమిత్తమే కదా ఈ సర్వారాధన సంపూర్ణ సమతుల్య విందు భోజనము. స్తోత్రములు 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 స్తోత్రములు. వరుడా, మీ నిరంతర యాజకత్వమును ఈ సమయములోనూ మాకును జరుపుటకు అయ్యా, ఈ అల్పుని కూడా ప్రేమించి, ఈ మానవ మాతృలను కూడా ప్రేమించి, మీ నిత్య శరీర రక్తములతో పోషించుటకు మీ నిరంతర యాజకత్వ క్రమములోనికి, ఈ సర్వారాధన సంస్కార క్రమములో తోడుకొని వచ్చిన తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. మానవ నిర్మిత మానవ హస్తాలయమును మాత్రమే చూడగలము, మానవ దేహములను మాత్రమే చూడగలము, విశ్వాస జన సంఘమును మాత్రమే చూడగలము. నిరంతర ప్రధాన యాజకుడా, నిత్య శరీర రక్తములతో ఎదుర్కొనుచూ ఉన్న నిరంతర ప్రధాన యాజకుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. నా పాపి నా యొద్దకు నడిచి రాకున్నా, నా విందులకు నడిచి రాకున్నా, నా పాపం ఎంతో చెప్పదగున
నిత్య శరీర రక్తములతో నిరంతరము ఎదుర్కొనుచున్నా. ఓ ప్రధాన యాజకుడా, నీ విందులోనికి నేను నడిచి రాకున్నా నీ తాపమెంతో చెప్పలేను అని మా తండ్రి గారి రోధించుచు అంగలార్చుచున్న ప్రధాన యాజకుడా అని తాపమును బట్టే వచ్చున్నానయ్యా. నా విషయములో అయ్యా నిత్య శరీర రక్తములో నాకు అందించుటకు మీ అంతరంగములో కలిగిన నిత్యమైన పాపము ఎదుట సాగిలపడి నమస్కరించుచున్నానయ్యా. ఈ పాపము లేని ఎడలా అయ్యో ఈ పురుగు రాగలడా? నీ విందు యొద్దకు రాగలడా? ఈ పాపి నడిచి రాగలడా? ఈ మానవ మాత్రుడు రాగలడా? నీ శరీర రక్తములను నీ అంతరంగములో ఎంత తాపమున్నదో ప్రాణప్రియుడా, స్తోత్రములు 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 రక్షించుటకు నీ పరిశుద్ధ సమాజములోనికి నన్ను తోడుకొని వచ్చుటకు, నీ పరిశుద్ధమైన ముద్దునందించుటకు, నీ పరిశుద్ధమైన శరీర రక్తములు తినిపించుటకు అయ్యా ఎంత తాపముతో అంగలార్చుచూ ఉన్నావో, ఈ విందును సిద్ధపరిచి కనిపెట్టుచూ ఉన్నావో, ఈ నిత్య శరీర రక్తములతో ఎదుర్కొనొచ్చు ఉన్నావో, ఏమి గ్రహించగలనయ్యా? ప్రాణప్రియుడా, పశ్చాత్తాపము లేని వారమే నీ తాపమును పరితాపమును ఏమి గ్రహించగలమయ్యా? పశ్చాత్తాపం లేదు మేమెంత బలహీనలమైనా విచారించో బలహీనతలను గురించి. నువ్వెంతగా ప్రేమిస్తూ ఉన్నా నీ ప్రేమను గురించి సంతోషించమయ్యా. అయ్యో అయ్యో దిగబడిన స్థితిలో వ్యసనాభరితులమైన స్థితిలో అయ్యా మ్రగిపోవచ్చు ఆత్మల కొరకు నిరంతర పరితాపముతో నిత్య శరీర రక్తములతో నిరంతర యాజక క్రమములో నిత్యమైన వాత్సల్యముతో నిరంతరము ఎదుర్కొనొచ్చు తోడుకొని వచ్చుచు ఉన్న ప్రాణప్రియుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. ఏమి గ్రహించగలము? ఆశ లేని వారమే, పరిగ్రహ పశ్చాత్తాపము లేని వారమే, పరిగ్రహ పరితాపమును పరిపూర్ణముగా గ్రహించలేని వారమే. అయ్యా 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 ఏ సిద్ధపాటుతో నీ విందు యొద్దకు రాగలమయ్యా? ఏ ధ్యానముతో మీ శరీర రక్తములు సంగ్రహించగలము తండ్రి? ఏ సిద్ధపాటుతో మీ సంస్కార భోజనమును సంపూర్ణముగా భుజించగలము నాయన? అయ్యా అంతరంగములే నీకు ఎడమైన స్థితిలో, మా బహిరంగములే నీకు దూరమైన స్థితిలో ఏ సిద్ధపాటుతో మా అంతరంగ ఆకలిని పరిపూర్ణం చేసుకోగలమయ్యా? ఏమని చెప్పుకోగలం? ఆకలి లేని వారమే, ఆశ లేని వారమే, ఆసక్తి లేని వారమే, ఆచరణ లేని వారమే. అయ్యా నీవు దయాళుడవై మేలు చేస్తున్నావు. నీవు ప్రధాన యాజకుడవై ఎదుర్కొనుచున్నావు.
నీవు నిరంతర ప్రధాన యాజకుడవై కనిపెట్టుచున్నావు. స్తోత్రములు, 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 స్తోత్రములు. యా మా జనకులు అన్నారే, నన్ను చూచే నీ కన్ను, నిన్ను చూచే నా కన్ను, నేడు రేపు మొన్ను నీవే తెన్ను, నీవే తెన్ను, నీవే దారి, నీవే దారి, నీవే దారి, నీవే మార్గము, నీవే జీవము, నీవే సత్యము, నీవే అని నమ్మిక. యా యా నేను చూడకపోయేటాడు, అదే చూసుచున్న తండ్రి, నేను నిన్ను గుర్తించకపోయినాడు, నన్నే గమనించుచున్న తండ్రి, నేను నిన్ను ప్రేమించకపోయినాడు, నన్నే జ్ఞాపకము చేసుకొనుచున్న తండ్రి, నేను నిన్ను స్మరించకపోయినాను, నన్నే తలపోసుకొనుచున్న తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు. యా ఎక్కడ పడి ఉన్నవారమో, చలనము లేని వారమే, జీవము లేని వారమే, ప్రేమ లేని వారమే, ధ్యానము లేని వారమే, ధ్యాస లేని వారమే, అభ్యాసము లేని వారమే, విశ్వాసము లేని వారమే, అదృశ్యమైన మిమ్మలను చూడలేని వారమే. నన్నే చూచుచూ ఉన్న తండ్రి, నన్నే నిశితముగా పరిశీలించుచున్న తండ్రి, 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 తండ్రి. నన్ను చూచే నీ కన్ను, నిన్ను చూచే నా కన్ను అన్నారే. యా మమ్ములని, మమ్ములని మంతరంగములని లోతుగా తరచి 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 చూచుచున్న తండ్రి. యా ఏ అభ్యాసం ఉంది, ఏ విశ్వాసం ఉన్నది, ఏ విశ్వాస అభ్యాసం ఉన్నది బయట. అంతా ఆచరణ లేని స్థితే కదా, అంతా అభ్యాసమునకు లోబడని స్థితే కదా, అలవి కాని స్థితే కదా. అలవి కాని స్థితే అభ్యాసానికి ఆయాస్కరమైంది. అంతా అలవి కాదు, ఏ రోజు నీకు అలవి కాదు, నేను అలవి కాదు నీకు. అయ్యా అయ్యా అయినను చూస్తూనే ఉన్న తండ్రి, చూస్తూనే ఉన్న తండ్రి. యా నన్నే చూచుచున్న తండ్రి, నా అంతరంగమునే చూచుచున్న తండ్రి, నా బ్రతుకు క్రమమునే చూచుచున్న తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రము. అయ్యా పేతురు గారికి చెయ్యి ఇచ్చినారే, అబ్రహాము గారికి శరీర రక్తములు ఇచ్చినారే, మా జనకునికి మీ పరిగ్రహ ఆత్మనే ఇచ్చినారే. యా 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 ఇచ్చయించు ప్రతి వానికి వాని వాని దప్పిక చొప్పున, వాని వాని ఆకలి చొప్పున ఇచ్చుటకు నేను సిద్ధముగా ఉన్నానని కనిపెట్టచ్చు. ప్రాణప్రియుడా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నీ పని అప్పగించుడు, నీ భారం అప్పగించుడు, నీ కాడి మోయుడు. వరుడా బొబ్బులనే చూచు ఉన్న తండ్రి, స్తోత్రములు. నాయనా నాయనా ఏమి చూడగలవయ్యా మీ నేత్రములలోనికి? అయ్యో అయ్యో ఎక్కడున్నావు? మా నేత్రములు ఎక్కడున్నాయి? మా మనస్సులు ఎక్కడున్నాయి? మా
చూస్తూ ఉన్న తండ్రి, చూస్తూ అయ్యో ఏం చూడగలనయ్యా ఈరోజు, ఏం చూడగలనయ్యా ఈరోజు. ఏం చూడగలను? లోకాన్ని చూడగలను, శరీరాన్ని చూడగలను, వ్యర్థమైన వాటిని చూడగలను, నిరర్థకమైన వాటిని చూడగలను. అయ్యో మిగులు ఆశతో, రక్తసిక్తమైన నేత్రములతో, అయ్యో నిరంతర యాజక క్రమములో నిత్యమైన శ్రమానుభవముతో నా వైపే చూచుచున్న తండ్రి, నీ కాడి మోయుటకు నా వైపే చూచుచున్న తండ్రి, నీ భారం ఎత్తుకొనుటకు, నీ అడుగు చాడలలో అడుగు వేయుటకు, నీ అంతరంగమునే హత్తి ఉండుటకు, నిన్నే అంటి వెంబడించుటకు, నీ మీదనే ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుటకు నన్నే చూచుచూ ఉన్న తండ్రి, నా కొరకే కనిపెట్టుచూ ఉన్న తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. మునిగిపోచున్న వానికి చేయించిన ప్రధాన యాజకుడా, జయించిన పెండ్లి కుమార్తెకు శరీర రక్తములనిచ్చిన ప్రధాన యాజకుడా, ప్రేమించిన పెండ్లి కుమార్తెకు పరిగ్రహాత్మనిచ్చిన ప్రాణప్రియుడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా ఇద్దరమేమి దానికి నోటుకొని వచ్చాను. నాకు ఆశ లేదే, నాకు ప్రేమ లేదే, నాకు ధ్యాస లేదే. అయ్యో ఏమిటని ఇదిలో నీ శరీరస్థాలతో ఏమివ్వటానికి కనిపెడుతూ ఉన్నావో ఏమి గ్రహించగలవు తండ్రి? నిన్నే గ్రహించాలి, ఇక నీ మనసే గ్రహించగా. అయ్యా పరమాత్రులకు కదా నా పాపి విందునకు ప్రభు జతకి ప్రాణప్రియుడా, రక్తసిక్తమైన హస్తములలో శరీర రక్తములు సిద్ధపరచుకొని రక్తసిక్తమైన దేహముతో నా కొరకు కనిపెట్టుచు రక్తసిక్తమైన అడుగు జాడలలో నా యొద్దకు నడిచి వచ్చుచు రక్తసిక్తమైన నేత్రములతో నన్నే చూచుచు రక్తసిక్తమైన హస్తరంగముతో నా హస్తరంగము వైపే చూస్తూ అయ్యో ఈనాటి నీ అంతరంగం పొడవబడి ఉంటుంది నా విషయమై. అయ్యో నా కుటుంబం
చేతిలో నోటిలో రక్తం, అయ్యో అంతరంగంలో హృదయంలో రక్తం, అయ్యో శిరస్సులో రక్తం, నేత్రములలో రక్తం. నా వల్ల నీకు ఎక్కడ నెమ్మది లేదే, ఎక్కడ నెమ్మది లేదు, ఎక్కడ నెమ్మది లేదు. అంతా రక్తమే. అందుకే వాళ్ళంతా రక్తం అని పాడుకున్నారు. కాదు, వాళ్ళంతా రక్తసిక్తమైన దేవుళ్ళు నచ్చినాయి. ఒళ్ళంతా రక్తము ముళ్ళ కిరీటము తలపై పెట్టిరి సోదరా. ఒళ్ళంతా రక్తము ముళ్ళ కిరీటము తలపై పెట్టిరి ఒకడు బళ్ళెంబుతో బొడవ నీళ్ళు రక్తము గారే చిల్లులాయెను సోదరా. ఒకడు బళ్ళెంబుతో బొడవ రక్తము గారే చిల్లులాయెను సోదరా. ఆ దినం మొదలు ఈ దినం వరకు ఎన్ని చిల్లులుగా మారిపోయినదో నీ హృదయం, ఎన్ని మారులు పొడవబడినదో, బళ్ళెముతో బళ్ళున పొడవబడినదో ఏమి గ్రహించగలదు. చిల్లులాయెను సోదరా అని గ్రహించండి. చిల్లులైన అంతరంగం కనిపెట్టుచు కనిపెట్టుచు. అయ్యో అయ్యో అయ్యో, ఈ చిల్లులైన అంతరంగం, ఈ చిల్లులుగా, ఈ జల్లెడగా చేయబడినటువంటి నా హృదయం గ్రహించగలవా? సరదించగలవా? గాయము మాన్పగలవా? గుండె గాయము మాన్పగలవా? హృదయమును సదదీర్చగలవా అని వగర్చుచు 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 ఒళ్ళంతా రక్తముతో వగర్చుచు రక్తసిక్తమైన హస్తములలో సిద్ధపరచుకొని వచ్చి కనిపెట్టుచూ ఉన్న ప్రాణప్రియుడు, అందించుచూ ఉన్న ప్రాణప్రియుడు ఏం గ్రహించదు. ఎంత శ్రమతో, ఎంత ప్రసవ వేదనతో గ్రహించనయ్యా. ఎంత ప్రసవ వేదనతో నా కొరకిస్తూ ఉన్నావు శరీర రక్తాలను గ్రహించలేను. అయ్యో అదాటగా పుచ్చుకుంటాను ఒక మానవ మనుష్యాస్తములో నుండి. నీ అంతరంగమును చూస్తూ పుచ్చుకోలేదు అయ్యా. చిల్లులైపోయింది కనుకనే కాలువలుగా కాలువలుగా రక్తమెల్ల కార్చుంటే ఈ రక్తపు కాలు అలా ఎదుట ఏ రీతిని పుచ్చుకొనగలనయ్యా ఈ శరీరం? బ్రతుకు సరిపోతుందా?
బ్రతుకు సరిపోతుందా? భక్తి సరిపోతుందా? బ్రతుకు సరిపోదు, భక్తి సరిపోదు. కనికరించి మా అంతరంగములతో చిల్లులైపోయిన అంతరంగమునైనా ఒక్కసారి తేరి చూచి, చిల్లులైపోయిన అంతరంగముతో నా కొరకే కనిపెట్టుచు, నా మార్గములో నా కొరకే కనిపెట్టుచు, నా కొరకే నిరీక్షించుచు, రక్తమోడుచు ఉన్నటువంటి నేత్రములతో, రక్తసిక్తమైన హస్తములతో, అయ్యా ఈ శరీర రక్తముల విందును, రక్తముతో నిండిన పాత్రను, అయ్యా శరీరముతో నిండినటువంటి పళ్ళెమును నీ చేత పట్టుకొని చిల్లులైపోయిన అంతరంగం యొక్క చివరి కోరిక అది. చివరి కోరికే నాలో చిన్న చివరి ఆశే నన్ను సజీవునిగా చేయడం. ఏం గ్రహించగలవు? చిల్లులైపోయిన అంతరంగం చిన్న చివరి ఇదే నా చివరి కోరిక. ఏం చెప్పగలడయ్యా? ఏ కృతజ్ఞత సరిపోతుంది అంతరంగాన్ని ధ్యానించడానికి? ఏ కన్నీరు సరిపోతుంది అయినా ఆ ప్రేమను కొనియాడట. బిఫోర్ ఐ డై డౌన్, నేను లేకుండా పోయే సమయం నాకు ఇదిగో శరీర రక్తములు తీసి నాతో బ్రతుకు, నా వలే బ్రతుకు, నా కొరకు బ్రతుకు, నా చిల్లులైపోయిన అంతరంగము కొరకు బ్రతుకు, పీలికలైపోయిన నా దేహము కొరకు బ్రతుకు, రక్తసిక్తమైన నా నేత్రముల కొరకు బ్రతుకు, ముక్కలు ముక్కలుగా మారిపోయిన నా అంతరంగము కొరకు బ్రతుకు, వెలవెలలాడుచున్న నా నిత్య సంకల్పము కొరకు బ్రతుకు అని అల్పుని వైపు, జన బిడ్డల వైపు మిక్కిలి ప్రేమతో చూసి ఉన్న ప్రాణప్రియుడ స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. కనికరించి అయ్యా నా కఠిన హృదయమును కూడా కరిగించి, అయ్యా చిల్లులైపోయిన అంతరంగము యొక్క ఆశను ఈ దినమైన ఏ సమయమైన అయినా కాలువలుగా కారుచు రక్తము యొక్క జీరను ఈ దినమైన అయినా నేను గ్రహించి అయ్యా నీకు తగినట్లుగా అయ్యా నీ మనస్సుకు తోచినట్లుగా అయ్యా నీ ప్రేమకు సరిపడినట్లుగా అయ్యా నీ చివరి కోరిక సఫలమగినట్లుగా అయినా మేము ఈ దినము ఈ సర్వారాధన సాన్నిధ్యములోనే ఈ చిల్లులైపోయిన అంతరంగము యొద్దే పడి ఉండి ఈ దినమంతయు తగిన కృతజ్ఞత కనపరచగలిగిన భాగ్యం నాకు నీ దేని బిడ్డలకు దయచేయు. ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున సాగిలపడి స్తుతించి సమర్పించున్నాము తండ్రి.
తనువంతటిని నీకిచ్చి వేయు ధర్మ గుణము దయచేయుము తనువంతటిని కూర్చుందా పనికి